నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తగా నియమింపబడిన పార్లమెంట్ అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా పార్లమెంట్ కమిటీ సమావేశంలో టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యుల దిశానిర్దేశం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. కూటమి ప్రభుత్వం అన్ని విధాల అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను పెద్ద మొత్తంలో తొలగించడం దుర్మార్గం. పాలక ప్రభుత్వంపై వైసీపీ నేతల ఆగ్రహం. అట్టహాసంగా ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. రైతులకు తమ వంతుగా సేవలు అందించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిల సూచన. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య క్రమబద్ధత, సమన్వయం అవసరమని గుర్తిస్తూ కొత్తగా నియమింపబడిన పార్లమెంట్ అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు సూచించారు. కడప నగరంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మ ఆధ్వర్యంలో జిల్లా పార్లమెంటు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పార్లమెంటు మెయిన్ కమిటీ, అనుబంధ కమిటీ నియామకాలను చేపట్టారు. రాబోయే రోజుల్లో పార్టీ బలం గ్రామాల నుంచి పార్లమెంటు స్థాయికి మరింతగా విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశం ద్వారా పార్లమెంటు స్థాయి నాయకత్వం బలపడుతుందని, కార్యకర్తలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు అంశాల తీర్మానాలు చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రెడ్డిపగారి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందుకని పార్టీ పాలసీగా తీసుకుంది. మీడియా ఎంత విజువల్స్ తీసుకొని మీరు ఇంకెళ్ళొచ్చు, సహకరించారు. మనం పోజిస్తే వెళ్ళిపోతారంట. అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లా పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం త్రిసభ్య కమిటీ రావడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీ ముఖ్య ఉద్దేశం జిల్లాలో 19 నుంచి 24 వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్లకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలా, రేపు భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యాచరణ ఉండాలనే ఉద్దేశంతో ఈ 3 మెన్ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ 3 మెన్ కమిటీ ముందు గతంలో ఏ విధంగా మన పార్టీ పరిస్థితి ఉండింది, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇక్కడ మనం 5 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, దాంతో 4 టీడీపీ, ఒక కూటమి అభ్యర్థి మనం గెలిపించుకొని నిజంగానే కడప జిల్లాలో మళ్ళా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకునే వచ్చే విధంగా ఈరోజు
నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర కూడా మన జిల్లాలో చాలా ఉపయోగపడింది. జమ్నోడులో మొదలు పెట్టుకొని మనం బద్వేల్లో పూర్తి చేసుకునేంత వరకు జనం నీరాజనం, యువత ఏ విధంగా ఈ రాయలసీమలో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, తాగునీటి సమస్యలు కానీ లేదా సాగునీటి సమస్యలు కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలనే ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు పూర్తిగా రాయలసీమ పూర్తి అయ్యే లోపల ఒక అవగాహన చేసుకొని మిషన్ రాయలసీమని కూడా మన కడప జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే పెట్టడం, అక్కడ ఒక దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకునే విధంగా, మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ముందుకు పోయినాం. కాబట్టి ఈరోజు కార్యకర్తలకు, నాయకులకు ఏ విధంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలా, లేదా జిల్లాలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును పూర్తిగా మనము ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తే యువతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం అందరం ఈడ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ప్రచారాలకు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది, కానీ తెలుగుదేశం పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. ఖచ్చితంగా 3 మెన్ కమిటీ ముందు ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఎవరైతే జిల్లా భవిష్యత్తును పెట్టుకొని ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ నాయకులు హైకమాండ్ నిర్ణయిస్తారు తప్ప ఇక్కడ ఎవరేగా నిర్ణయించే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీని ఈ అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉంది. వచ్చిన సభ్య కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వస్థాయి కమిటీ జరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెద్దలందరూ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఇంకేమేమి చర్యలు తీసుకోవాలి, గత ఎన్నికల్లో వచ్చిన ఆదరణను ఇంకెట్లా పెంచాలి, దానికి అనుగుణంగా ఎవరెవరికి ప్రాముఖ్యతను ఇవ్వాలి, ఎవరెవరికి ఎలాంటి వాళ్లకు పదవులు ఇవ్వాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. దీని తర్వాత కాన్స్టిట్యున్సీ వైజ్ డిస్కస్ చేసి ఎవరెవరైతే పార్టీకి బాగా కష్టపడ్డారో వాళ్ళకు పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి త్రిసభ్య కమిటీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ స్పెషల్గా త్రిసభ్య కమిటీని పంపించింది. కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా సీనియారిటీని, మహిళల్ని, యువతని అందరినీ కలుపుకొని ఒక ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం ఈ పదవులు ఇవ్వాల్సిందిగా పైనుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆదేశాల అనుసారంగా మేము కూడా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని సరైన కార్యకర్తలకి అన్ని వర్గాల వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాల్సిందిగా డిసైడ్ చేస్తామని. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు సత్వరమే న్యాయమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సభాభవనం సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు ఇంకా వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అనంతరం అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. అర్జీల విచారణకు కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారి వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో ఎన్ఆర్సీ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. పీజీఆర్ఎస్లో రీఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖల ద్వారా అందిన ఆన్లైన్ అర్జీలను చాలామంది అధికారులు ఇంకా ఓపెన్ చేయడం లేదని, ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఎవరైనా అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు.
బాబు నాయక్ నువ్వు చెప్తా సాధ్యమని నువ్వు ఎన్నికలు కలెక్టర్ గారిని పంపించారని చెప్పు నువ్వు అక్కడికి వెళ్ళి పోదు పార్టీ ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కడప నగరంలోని కాలువ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం చైర్మన్గా కృష్ణారెడ్డి, డైరెక్టర్లుగా ఆకుల గోపీనాథ్, పల్లెపు లక్ష్మీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీలో పార్టీ నేతలు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లు రైతులకు తమ వంతుగా సేవలు అందించి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన కొత్త పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ పదవులకు తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేట్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘముల చట్ట ప్రకారము ఏర్పడిన ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘముల చైర్పర్సన్ గా రాష్ట్ర ప్రభుత్వం చే బైలాను అనుసరించి దేవుని కడప సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి నా వంతు నేను కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రకారం ఏర్పడిన ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘముల డైరెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో నేను ఆ కార్యక్రమం మధ్యలో ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి వచ్చాను. నేను మాట్లాడి బయలుదేరిన తర్వాత మళ్ళా గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈరోజు నూతనంగా దేవుని కడప పిఎస్సిఎస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణారెడ్డి గారికి, సభ్యులుగా గోపీనాథ్ గారికి, లక్ష్మీదేవి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక మీద ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా చాలా సంతోషం. మీకు అందరికీ తెలుసు, కడపలో తెలుగుదేశం అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మొట్టమొదట దేవుని గణపతిలోనే పూజలు చేసి రాష్ట్రంలోని ఏలూరు జిల్లా బాడీ బిల్డర్ పవన్ కుమార్ దేశ స్థాయిలో పతకం సాధించడం అందరికీ గర్వకారణంగా నిలిచారని జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని బాడీ బిల్డర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కోడూరు పవన్ కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఇటీవల ఏషియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా బ్యాంకాక్లో నిర్వహించిన 57వ మిస్టర్ ఏషియా బాడీ బిల్డింగ్ పోటీల్లో 100 కేజీలు పైబడిన విభాగంలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన కోడూరు పవన్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారన్నారు. తద్వారా రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి రాష్ట్ర ఘనతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు. అంతకుముందు కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యూనుస్ బాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పవన్ కుమార్ను అభినందించారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ ఈవి కుమార్, అధ్యక్షులు రషీద్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయానికి అసోసియేషన్ అధ్యక్షులు స్వామి రమేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు, ట్రైనర్ లక్ష్మణ్కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కుమార్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
కుమార్, ది కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ని. అండ్ ఈ మధ్య ఇటీవల జరిగిన 57th ఏషియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో రెండవ స్థానం సంపాదించి సిల్వర్ మెడల్ పొందినటువంటి కోడూరి పవన్ కుమార్ గారికి నా అభినందనలు. ఆయన ఏలూరు పట్టణానికి చెందిన వ్యక్తి, వారికి ఇవే నా అభినందనలు. అండ్ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ బాడీ బిల్డర్ అయినా కానీ ఐబీబీఎఫ్ తరఫున పార్టిసిపేట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందు కూడా అదే గమనించాను. అలాగే సబ్బా నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం, అక్కడ నుంచి ఐబీబీఎఫ్కి పార్టిసిపేట్ చేయడం, అలా వారి ద్వారా పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, బాడీ బిల్డర్స్ అందరికీ. థ్యాంక్ యూ. షేక్ రషీద్, కడప బాడీ బిల్డర్స్ టీకేబీబీఏ ప్రెసిడెంట్ని. ఈరోజు మొన్న జరిగిన ఆగస్ట్ 18, 25న జరిగిన 57th ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025లో మన ఏలూరుకి చెందిన పవన్ కుమార్ గారు సిల్వర్ మెడల్ కొట్టారు. ఈరోజు మేము ఆయనకి అభినందనలు చెప్పేదానికి ఇక్కడ అందరూ మన తరఫున విశేష చెప్తున్నాము. అదేమంటే, ప్రతి ఒక్క బాడీ బిల్డర్ ఐబీబీఎఫ్ తరఫున ఆడిన వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఐబీబీఎఫ్ సర్టిఫికేట్ అనేది మెరిట్ సర్టిఫికేట్, అది చాలా వ్యాలిడ్ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో మీరు ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా, స్పోర్ట్స్ కోటాలో అయినా, ప్రతి దాంట్లో అయినా మీకు దాంట్లో రిజర్వేషన్ దొరుకుతుంది. ది కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేనున్నాను. నా పేరు యూనుస్ బాషా. ఇటువంటి పథకాలు సాధించాలంటే ఒక ఐబీబీఎఫ్ లెజెండ్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వామి రమేష్ గారి వల్లే సాధ్యమవుతుంది. పవన్కు వెన్నుతట్టి మరియు మా సబ్బా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు గారు మరియు అఫీషియల్స్ అందరూ, ముఖ్యంగా పవన్ యొక్క ట్రైనర్ లక్ష్మణ్ కూడా దీనికి మూల కారణం. మీరందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు చేసుకుంటూ, ముఖ్యంగా స్వామి రమేష్ గారికి మరియు శ్రీనివాసరాజు గారికి, ట్రైనర్ లక్ష్మణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ అన్ని విధాల అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను పెద్ద మొత్తంలో తొలగించడం దుర్మార్గమని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను తొలగింపు యత్నాలను నిరసిస్తూ ఈరోజు వైసీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఉద్యమిస్తుందని తెలిపారు. కడప నియోజకవర్గంలోని 700కు పైగా దివ్యాంగుల పెన్షన్లు తొలగించిన కూటమి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. గత 15 నుంచి 20 సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులను ఇటీవల ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పెన్షన్ జాబితాల నుంచి తొలగించిందని వారు మండిపడ్డారు. దివ్యాంగులు ఎటువంటి పని చేయలేని పరిస్థితిలో ఉంటారని, కుటుంబానికి భారంగా మారకుండా స్వయంగా జీవించేందుకోసం ఆ పెన్షన్ మాత్రమే ఆధారంగా ఉందన్నారు. ఇప్పుడు ఆ సహాయం కూడా తీసివేయడం అమానుషమన్నారు. అలాగే గతంలో 100% వైకల్యం ఉన్నట్లు గుర్తించిన వారికి అప్పుడు 40%కి తగ్గిస్తూ పత్రాలను జారీ చేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇప్పటికే సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలు సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్ తొలగించినట్లు నోటీసులు ఇచ్చారన్నారు. దివ్యాంగుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం స్పందించి పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడప కలెక్టరేట్ కాడికి రావడం కారణం కూటమి పాలన. ఎందుకంటే వికలాంగులకు పింఛన్లు తీసేయడం జరిగింది. ఒకరికి ఇద్దరికి కాదండి, మినిమం 4 లక్షల మందికి తీసేయడం జరిగింది. ఇదే డబ్బు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సంపద సృష్టిస్తా అని చెప్పారు. సంపద సృష్టించడం అంటే ఇదేనా? వికలాంగుల డబ్బులు తీసుకోవడం ఇదేనా? సంపద సృష్టిస్తా అని చెప్పారు. కానీ వికలాంగులకు డబ్బులు తీసుకొని పోయి మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి మా లెక్కతో డీజిల్ పోసుకుంటున్నావు కదయా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడున్నారు మీరు? పవన్ కళ్యాణ్
అధికారం రాకముందు నువ్వేం చెప్పావు? మీలాంటి వాళ్లకు చూస్తే నా మనసు చలించిపోతుందని చెప్పావు. ఏ సమస్య వచ్చినా నువ్వు హాస్పిటల్ అయినా ఉంటావు, లేకపోతే మాలైనా వేసుకుంటావు, లేకపోతే ఎక్కడో అక్కడ షూటింగ్ చేసుకుంటా ఉంటావు. మా బాధలు ఎవరు పట్టించుకునేది? ఆ రోజు దొంగ మాటలు చెప్పి దొంగ కార్యక్రమాలు చేసి మాలాంటి వికలాంగులతో ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెకెక్కి మీరు షికారు తిరుగుతున్నారా? ఖచ్చితంగా రాబోయే కాలంలో మా వికలాంగులు అందరూ కలిసికట్టుగా ఉండి నీకు గద్దె దించడం ఖచ్చితంగా ఖాయం. అదండి సార్, ఇవే ఒకటి కాదు, రెండు కాదు, నేను రాసుకొని వచ్చింది కాదు, నేను సీల్ కొట్టుకొని వచ్చింది కాదు. ప్రభుత్వం ఇచ్చిన, సచివాలయం సిబ్బంది ఇచ్చిన నోటీసు. దీంట్లో పాత సదరం సర్టిఫికేట్ ఉంది, కొత్తది వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంది, సచివాలయం సిబ్బంది ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఉంది. 2014లో తీసుకునే పింఛన్లు కూడా, 2019లో తీసుకునే పింఛన్లు కూడా 14లో మీదే కదా ప్రభుత్వము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, చంద్రబాబు నాయుడు గారే. అప్పుడు తీసుకున్న పింఛన్లన్నీ ఇప్పుడు కూడా తీసేసినారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ పోయిన పింఛన్స్ అన్నీ వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. ఇది తత్వం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు దళిత వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని మాల మహానాడు రామా ఇమానియల్ వర్గం రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపాక వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత నూతన కమిటీలో భాగంగా కడప జిల్లా యువజన ఉపాధ్యక్షుడిగా తలారి విజయ్ కుమార్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. పల్లె పల్లెకు రాజ్యాంగాన్ని చేరవేయాలన్నది లక్ష్యంగా ముందుకు సాగుతున్న తాము ఎప్పటికప్పుడు సమస్యల పోరాటాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా సబ్సిడీ రుణాల విషయంలో ప్రభుత్వాలు స్పందించకపోవడం ఏమాత్రం సరికాదన్నారు. జిల్లాతో పాటు కడప నగరంలోని దళిత వాడల్లో పారిశుద్ధ్య పరిస్థితులు తీవ్రంగా లోపించాయన్నారు. ఈ విషయంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా దళిత, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. ఆయా పాఠశాలల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలని కోరారు. ఈ క్రమంలో అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ కడపలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ వరకు చేపట్టే భారీ నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. పల్లె పల్లెకు రాజ్యాంగాన్ని చేరవేయాలనేది మా ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా ఈనాడు కడప జిల్లా యువజన ఉపాధ్యక్షునిగా తలారి విజయ్ కుమార్ను ఎన్నుకోవడం జరిగింది. విషయానికి వస్తే ఈనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మేము గట్టిగా నమ్ముతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్స్ అయిపోయి 1 year దాటిపోయింది. ఇప్పటి వరకు దళితులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీస్ కానీ, రుణాలు కానీ ఎక్కడ ఏమి లేవు. ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాటలు మాకు ఒకటి కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏమి కానీ జరగట్లేదు. దయచేసి సబ్సిడీ రుణాలు పిఎంఈజీపీ కానీ, డిహెచ్లో కానీ ఇవన్నీ వెంటనే మాకు విడుదల చేసి ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక అభివృద్ధి కోసం దోహదపడాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా కడప జిల్లాలో చూసుకున్నట్లయితే ఈనాడు కడప పట్టణం నందు మున్సిపాలిటీ వ్యవస్థ అనేది సరిగా పనిచేయడం లేదని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ చూసినా దళిత వాడలలో మురికి కాలువలు అట్లానే ఉన్నాయి, వీధి లైట్స్ లేవు, ఏమి లేవు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు మా విన్నపాన్ని ఆలకించి ప్రతి దళిత బడుగు వాడలలో మున్సిపాలిటీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మరొక విషయానికి వస్తే గురుకుల పాఠశాలలలో ఏ గురుకుల పాఠశాలలో తీసుకున్నా 70 నుంచి 80% మా బడుగు బలహీనులే అక్కడ చదువుకుంటున్నారు. అగ్రకులస్తులకు ఉన్నటువంటి పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటూ ఉన్నారు.
గురుకుల పాఠశాలలో సరైన మౌలిక వసతులు అసలు లేవు. మేము వెళ్ళి DCO గారికి కూడా పలుమార్లు చెప్పాము. DCO గారు కూడా ఈ విషయం పైన స్పందించడం లేదు. మేడం గారు మేము ఎన్నో పిటిషన్స్ ఇస్తున్నా కానీ ఏదో నామమాత్రపు పిటిషన్ స్పందన లేనిది స్పందన. కడప జిల్లాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ పార్టీ ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పేరు తెలిపారు. కడప నగరం 27వ డివిజన్ గౌస్ నగర్లో 3వ రోజు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గౌస్ పేరు మాట్లాడుతూ దాదాపు ప్రతి ఇంటికి వివిధ సంక్షేమ పథకాలు అందకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అధికారం రాగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ కక్ష సాధింపులకు పాల్పడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాదుడే లేరన్నారు. పాలకులకు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేకపోయిందన్నారు. ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని కేవలం కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలు ప్రగతి పదంలో పయనిస్తారని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కూటమి కానీ వైసీపీ కానీ వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ మీద కక్ష సాధింపు చేసినారని వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ మీద కక్ష సాధింపు చేసుకోవడంలో బిజీగా ఉండాలి. కానీ వీళ్ళు అధికారం తీసుకుని ప్రజల ఓటు ద్వారా ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులో బిజీగా ఉండారు. కానీ ప్రజల గోలు పట్టించుకునే దానికి ప్రజల కోసం వాళ్ళు అధికారం తీసుకొని ప్రజలకు ఏమైనా చేస్తామనే వాళ్ళకు ఆ ఉద్దేశమే లేదు. ఆ విధంగా వాళ్ళు లేరు. ముస్లిం సమాజానికి అవసరమైన వివిధ అంశాలను తెలియజేస్తూ ఇస్లామిక్ ఇయర్ ప్రత్యేక సంచికను ముద్రించడాన్ని స్వాగతిస్తున్నామని రాయలసీమ కమ్యూనిటీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ముద్రించిన ఇస్లామిక్ ఇయర్ ప్రత్యేక సంచికను రవిశంకర్ రెడ్డి ఇతర అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆవిష్కరిస్తున్న ఇస్లామిక్ ఇయర్ పుస్తకాన్ని ప్రతి ముస్లిం చదవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఇందులో రంజాన్ మాసానికి సంబంధించి అనేక అంశాలు చదివి తెలుసుకోవాలన్నారు. మతోన్మాదులు ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని ప్రజలను విచ్ఛిన్నం చేసే చర్యలు కొనసాగుతున్నాయని ఇలాంటి అంశాలను సైతం ఇందులో పొందుపరిచారన్నారు. ముఖ్యంగా ముస్లిం సోదరులు మతోన్మాదంపై దృష్టి సారించకుండా లౌకిక తత్వంతో కలిసిమెలిసి జీవనం సాగించాల్సిన విషయాన్ని ఈ పుస్తకం ద్వారా తెలియజేశామన్నారు. ఈ సంచిక ఆవిష్కరణకు తోడ్పాటునిచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ శ్రావణ్ కుమార్తో పాటు కమిటీ వ్యవస్థాపకులు తదితరులు పాల్గొన్నారు. ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఒక రంజాన్కి సంబంధించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఇది సహజంగానే రంజాన్ మాసం చాలా ప్రత్యేకమైనది ముస్లింలకి. ఆ రంజాన్ మాసంలో చేయాల్సిన కార్యక్రమాలు వాటికి సంబంధించిన ప్రత్యేకమైన విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈరోజు మన మొత్తం సమాజంలో ముస్లిం సమాజం చాలా ప్రత్యేకమైనది. పైపెచ్చు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. అత్యంత పేదలు ఉన్నటువంటి సమాజం కూడా ముస్లిం సమాజం. వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి పనికొచ్చేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆప్కి ఆవాజ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ సంస్థ మరింత అభివృద్ధి కావాలి. అట్లాగనే ముస్లింలలో ఈ సంస్థ విస్తృతంగా పనిచేయడానికి అందరూ కలిసి ప్రోత్సహించాలని చెప్పి భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సహకరించిన డాక్టర్ శ్రావణ్ కుమార్ గారు అట్లాగే దినేష్ గారు కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఒక ముస్లిం సోదరులకి ఈ ఇస్లామిక్ క్యాలెండర్ గురించి కానీ ఈ మన రంజాన్ నెలలో పాటించవలసిన ఈ సూచనలు కానీ ఈ బుక్ ద్వారా విడుదల చేయడం జరిగింది. సో దానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంట్లో నేను పాటుపడినందుకు థ్యాంక్ యూ. ఇస్లామిక్ ఇయర్ పేరు మీద ప్రతి సంవత్సరంలాగానే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బుక్లెట్ తీసుకురావడం జరుగుతుంది. ఈ బుక్లెట్లో మొత్తం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతాలకు వాళ్ళ స్థితిగతుల పైన ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను వివరిస్తూ కొంత మేధావులతో చర్చించి వాళ్ళు రాసినటువంటి వ్యాసాలనేవి ఇందులో ఉంటాయి. ఇవి ప్రధానంగా ఏంటంటే ఈరోజు మతోన్మాదులు ఈ దేశంలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడం కోసం
విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని ఈ విధంగా మన పైన దాడులు జరుగుతున్నాయి, మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ముస్లిం సోదరులు కూడా మతోన్మాదం పైన లేకుండా లౌకికతత్వంతో అందరం కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో దీంట్లో అన్ని రకాల చర్చలతో రాసుంటాం. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిణామాలు, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం ఈ పుస్తక రూపంలో ప్రచార కమిటీ రిపోర్ట్ ఆధారాలు ఉంటాయి. అదేవిధంగా వర్క్ బోర్డు పైన జరిగినటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నల్ల చట్టాలు వ్యతిరేకంగా ఈ విధంగా అన్నిటికీ సంబంధించినటువంటి వివరాలుగా మిత్రులు ఈ కమిటీ వేసినటువంటి బుక్లెట్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం. దివ్యాంగుల పెన్షన్లను తొలగిస్తూ జారీ చేసిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని దివ్యాంగుల నెట్వర్క్ పులివెందుల డివిజన్ అధ్యక్షులు భాస్కర్ డిమాండ్ చేశారు. పులివెందుల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగవైకల్యం కలిగిన దివ్యాంగుల పెన్షన్ తొలగించారంటూ ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ చెన్నయ్యకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ 2010వ సంవత్సరం నుంచి 80% వికలాంగుల సర్టిఫికేట్ ఉన్న వారికి ప్రస్తుతం తొలగించడం దారుణమన్నారు. పుట్టినప్పటి నుంచి తీసుకుంటున్న తమ పెన్షన్ తొలగించడం దారుణమన్నారు. వెంటనే తమ పెన్షన్ తమకు సెప్టెంబర్ నెలలోనే అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. చాలామంది వికలాంగులు పింఛన్ మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, అనేక మంది మంచంలో ఉన్నవారు ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సెప్టెంబర్ నెలలోనే పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకొని తమల్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ ఇప్పుడు పింఛన్ తొలగించిన వారి అర్జీలు పూర్తిగా తీసుకుని జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులకు పంపుతామని, వీటిపై అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన వివరణ ఇచ్చారు. నా పేరు చాగలేటి భాస్కర్. నేను దివ్యాంగుల విభాగం అధ్యక్షుని, పులివెందుల నియోజకవర్గం దివ్యాంగుల అధ్యక్షున. నేను ఇప్పుడు ఇచ్చిన నోటీసులు, రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల మీద నోటీసులు దాదాపు అంటే ఒక 10 రోజుల నుంచి సచివాలయం పరిధిలోంచి వికలాంగులకు నోటీసులు ఇవ్వడం జరిగిందినా. అదేవిధంగా వికలాంగులు అయినా, నిజమైన వికలాంగులైనా వాళ్ళు వికలాంగులు కాదు అని చెప్పి 40% కంటే తక్కువ ఇచ్చి వాళ్ళని అనర్హత చేయాలని చెప్పి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. మేమేమడుగుతున్నామంటే ప్రభుత్వం 2010, 1983 ఆ మధ్య కాలంలో 75 రూపాయల నుంచి కూడా పింఛన్ తీసుకునే వికలాంగులు ఉన్నారన్నా. అప్పటి నుంచి కూడా మేము 75 నుంచి ఇప్పటికి 6000 వరకు తీసుకున్నాము. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మమ్మల్ని వికలాంగులు కాదు అని చెప్పి నోటీసు ఇవ్వడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన నోటీసుల్లో వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకొని రేపు సెప్టెంబర్ 1వ తేదీన యథావిధిగా పింఛన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనర్హులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం మీ దృష్టికి వచ్చి ఎవరైనా ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పూర్తిగా తొలగించేయండి. ఇప్పుడున్న హాస్పిటల్లో ఎంతో మంది వికలాంగులు తల్లిదండ్రులు చూసుకోక ఎవరు దిక్కులేక అనాథులుగా మారుతా వాళ్ళకు ఇదే పింఛను జీవనాధారంగా బతుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. రేపు 1వ తేదీన వాళ్ళకు పింఛన్లు రావని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో పూర్తిగా ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకొని యథావిధిగా మళ్ళీ రీవెరిఫికేషన్ లేకుండా వెనకమ్మడి ఇమ్మీడియట్గా అట్లే కొనసాగించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తగా నియమింపబడిన పార్లమెంట్ అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా పార్లమెంటు కమిటీ సమావేశంలో టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యుల దిశానిర్దేశం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. కూటమి ప్రభుత్వం అన్ని విధాల అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను పెద్ద మొత్తంలో తొలగించడం దుర్మార్గం. పాలక ప్రభుత్వంపై వైసీపీ నేతల ఆగ్రహం. అట్టహాసంగా ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. రైతులకు తమ వంతుగా సేవలు అందించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిల సూచన. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.